రిలీజ్ కాదు, మూవీ కాదు. ఇందులో ప్రతి ఒక్కరు జీవించినారని నేను ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరు అందులో అద్దంకి దయాకర్ అన్న ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళు మనకు కూడా వస్తే లాస్ట్ నేను ప్రివ్యూ చూసినప్పుడు చూసినాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్ ఈస్ లైఫ్ అని నా అనుభవం. అట్లాగే ఇట్లాంటి వేదికలు వచ్చినప్పుడు గద్దర్ అన్న లేడు అన్నప్పుడల్లా గద్దర్ అన్న మనందరిలో ఉన్నాడని ఆయన కోసం రాసిన పాట 1 నిమిషం పాడతాను. ఎందుకంటే బానిసలారా లెండిరా ఆ పాటకు నాన్నగారికి గద్దర్ అన్నకి ఆయన బతుకుంటే ఆయనకు మనమందరం ఇచ్చేనివ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఆయన లేడు, ఆయన లేకున్నా సరే ఆయన పాట, ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన ఇచ్చిన శక్తి మనలో ఉంది. ఆయన చివరి ఆశయం ఏంటంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకటే ప్రశ్న అడిగిన, ఎందుకంటే నాన్న ఏది చేసినా చాలా జాగ్రత్తగా దాన్ని అనలైజ్ చేస్తాడు, చాలా జాగ్రత్తగా ముందుకెళ్తాడు, చాలా విజన్తో వెళ్తాడు, చాలా ధైర్యంతో వెళ్తాడు, చాలా క్యాల్కులేటెడ్ రిస్క్తో వెళ్తాడు. అప్పుడు అడిగా, నాన్న ఇంత పెద్ద ఆపరేషన్ మీరు వెళ్తున్నారు ఎలా నాన్న అంటే, ఏం పర్లేదమ్మా, నా డాక్టర్స్ని అడిగినాను, నా గుండె పనిచేస్తుందంట, నా గొంతు పనిచేస్తుందంట, నా మెదడు పనిచేస్తుందంట అని చెప్పినాడు. కానీ నా కాలు చేతులు నేను అంత యాక్టివ్గా డ్యాన్స్ చేయలేను, ప్రజల మధ్యలోకి పోలేను. కానీ ఈ 3 పనిచేసినా సరే అంపశయం అంటే బెడ్ మీద పడుకొని నేను ఈ ప్రపంచాన్ని కదిలిస్తా. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి నేను మరో స్వాతంత్ర ఉద్యమం, మరో నిశ్శబ్ద ఉద్యమాన్ని తీసుకొని రాబోతున్నా. ఆ స్వాతంత్ర ఉద్యమం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించో, ఆ నిశ్శబ్ద విప్లవం ఏమంటే ఓటు హక్కుని రక్షిస్తామని. ఆయనకు నివాళిగా ఒక చిన్న 1 minute పాట పాడతాను. నీ పాట ఆగలే మా అన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాన్న గద్దరన్న, అన్నగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము, రైతు కూలీలకు రణరంగ నవ్వుతాము. నీ పేరు బాటలో మా అన్న గద్దరన్న, మేము పొలిమేరు చుడతమే మా నాయన గద్దరన్న, అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము, తమ్ముడి అన్నలాకు మేము తోడుగుంటాము, విద్యార్థి దారుల్లో మేము వెలుగులవుతాము, విద్యార్థి దారుల్లో మేము వెలుగులవుతాము, కళకారుల గుండెల్లో మేము కలములవుతాము. నీ పేరు బాటలో మా నాయన గద్దరన్న, గదరు గలాలవుతామే మా నాయన గద్దరన్న, జర్నలిస్టులన్నలాకు మేము జనం మాటలవుతాం, రాజకీయవేత్తలకు రాజ్యాంగ గుర్తులవుతాం, పేదొల్ల గుండెలోన నీ ప్రేమ నింపుతాము. నీ పేరు బాటలో మాయన్న గద్దరన్న, గద్దరు గన్నులవుతామే మా నాయన గద్దరన్న, గుడి పంతులకు మేము నీ జ్ఞాన గంటలవుతాం, గుడి పంతులకు మేము నీ జ్ఞాన గంటలవుతాం, బడి పంతులకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం, బడి పంతులకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం. నీ జ్ఞాన జ్యోతిలో మా అన్న గద్దరన్న, వెనల వెలుగులవుతామే మా నాయన గద్దరన్న, నీ జ్ఞాన జ్యోతిలో మా అన్న గద్దరన్న, వెనల వెలుగులవుతామే మా నాయన గద్దరన్న, నీ పాట ఆగలే మా అన్న గద్దరన్న, మేము పయనమైనమే మా నాయన గద్దరన్న. మనమందరం పయనమయ్యామని మా గద్దరన్నకు ఈ వేదిక మీద చెప్తున్నాను. ఎందుకంటే మీరంతా స్ఫూర్తి, అందరూ ఒక శక్తి. ఇందాక అన్నట్టు పాట ఒక శక్తి. పాటకు కులం లేదు, మతం లేదు, భేదం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఆడ లేదు, మొగ లేదు. పాట అందరినీ కలిపి ఒక శక్తిగా మారుస్తుంది. ఆ శక్తి సమాజానికి మంచి చేయాలి, ఆ శక్తి సమాజాన్ని ఏర్పరచాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న ఈ అవకాశం ఇచ్చిన.